హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ నేను వీడియో చేస్తున్నాను మళ్ళీ. అండ్ దిస్ ఇస్ ఆర్ వినాయకుడు నిమజ్జనం వీడియో. అండ్ ద వర్స్ట్ ఫోటోగ్రాఫర్ ఎవర్ నిశాంత్ తీశాడు వీడియో. అండ్ ఐ వాజంట్ అవైలబుల్ ఆన్ దట్ డే. సో దిస్ ఈస్ హౌ హీ టుక్ ద వీడియో. అండ్ డెకరేషన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. వీ లిటరలీ స్టార్టెడ్ ఎట్ 5 o'clock డెకరేట్ చేయడం. సో ఇదంతా అమెజాన్లో ఆర్డర్ చేసామన్నమాట. పైన ఆ స్టాండ్ వినాయకుడికి, ఇంకా లైట్స్ ఇదంతా మా ఇంట్లో ఉండింది. సో పెట్టేసాము. వినాయకుడికి ప్రసాదం చేసి పెట్టి మళ్ళీ వినాయకుడిని కింద తీసుకొచ్చిన తర్వాత కూడా అది అంతా పడిపోకుండా కట్టాలి కదా స్టాండ్, అదంతా కార్కి. సో అదంతా కట్టేసరికి చాలా టైం అయిపోయింది. సో మేము ఒక 6 o'clock నుంచి స్టార్ట్ చేసి మేము వెళ్ళి నిమజ్జనం చేసేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 10-10:30 అలా అయింది. సో వెంకాల ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టడానికి చాలా టైం పట్టింది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ డెకరేషన్. ఇంకా నిశాంత్ ఇంకా వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి చేశారు ఎక్కువ డెకరేషన్ ఇదంతా. ఐ వాజంట్ అవైలబుల్ ఆఫ్టర్ 6 PM. సో నిశాంత్ ఇంకా వాళ్ళ అన్నయ్య బాగా కష్టపడ్డారు. ఇంకా పైన సౌండ్ బాక్స్ అదంతా పెట్టడానికి కూడా కొంచెం చాలా టైం పట్టింది. ఇంకా మా ఇంట్లో కొంచెం లేటే చేస్తారనమాట నిమజ్జనం. సో ఒక్కొక్కసారి మాకు 11-12 కూడా అయిపోతుంది నిమజ్జనం చేసి వచ్చేసరికి ఇంటికి. ఈసారి కొంచెం తొందరనే చేశారు. ఏంటంటే డెకరేషన్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉండింది ఈసారి. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తాము, బట్ వెంకాల డెకరేషన్ అదేం పెట్టము. నార్మల్గా వినాయకుడిని పైన కార్ పైన కట్టేసి సౌండ్ బాక్స్ పెట్టేసి అలాగే తీసుకెళ్ళిపోతాము. సో ఈసారి వెంకాల డెకరేషన్ చేయడానికి చాలా టైం పట్టేసింది. అండ్ నేను ఉంటే వీడియోస్ ఇంకా బాగా వచ్చేవి, బట్ ఐ వాజంట్ అవైలబుల్. సో నిశాంత్కి వచ్చినట్టు వీడియోస్ తీసేశాడు. అండ్ యాక్చువల్లీ వీడియో తీయడానికి కూడా టైం లేకుండింది మాకు, ఎందుకంటే మాకు అకేషన్ కూడా ఉండింది కాబట్టి. అండ్ ఇంకా హడావిడిలో నిశాంత్ ఇంకా వీడియో తీసేశాడు. అండ్ మోస్ట్లీ మేము వాళ్ళ పిక్చర్స్ క్యాప్చర్ చేశారు. అండ్ ఐ జస్ట్ కొలాజ్ దోస్ పిక్చర్స్ అండ్ మేడ్ అ వీడియో ఆఫ్ ఇట్. సో చాలా తక్కువ వీడియోస్ తీశారు. అండ్ ఆ వీడియోస్ అన్నీ కొలాజ్ చేసి, పిక్చర్స్ కొలాజ్ చేసి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు. అండ్ దిస్ ఈస్ హౌ ఆర్ వినాయకుడు లుక్స్. మేము ఇంకా వినాయకుడు తీసింది 9th day రోజు. సో మేము యాక్చువల్లీ వినాయకుడు 5 days పెడతాము. చాలా రేర్ కేసెస్లో 9 days పెడతాము, బట్ ఈసారి 9 days పెట్టేశాము. అండ్ వినాయకుడికి డైలీ ప్రసాదం అదంతా చేసి పెడుతుండే ఎవ్రీడే మార్నింగ్. అండ్ పూజలు కూడా మార్నింగ్ ఈవినింగ్ 2 times కంపల్సరీ చేస్తాము. అండ్ దిస్ ఈస్ హౌ ఆర్ వినాయకుడు ఈస్ గోయింగ్ టు నిమజ్జన్. అండ్ వి మిస్ హిమ్ అ లాట్, ఎందుకంటే ఇంట్లో ఎవరో గెస్ట్ వచ్చి ఉన్నట్టు ఉండింది. అంటే మంచి గెస్ట్ వచ్చి ఉన్నట్టు, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అన్నట్టు ఉండింది. బట్ ఫైనలీ గెస్ట్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి కొంచెం బాధేస్తుంది. నేను చిన్నగుంటప్పుడైతే ఫుల్ ఏడ్చేదాన్ని వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు. లిటరలీ చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని, ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం చేయొద్దు అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. మనం తెచ్చి పెట్టుకోవాలి వినాయకుడిని కొన్ని డేస్కి, అండ్ నిమజ్జనం ఇస్ కంపల్సరీ. సో ఇట్స్ ఎ ప్రాసెస్ అని చెప్పి తర్వాత కొంచెం మెల్లగా అర్థమైంది, కొంచెం పెద్దగా అయిన తర్వాత. సో దిస్ ఈస్ హౌ ఆర్ వినాయకుడు ఈస్ గెటింగ్ నిమజ్జన్డ్. అండ్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి తొందరగా వస్తే బాగుండు. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి. అండ్ ఈసారి బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ వీ క్యాప్చర్డ్ ద పిక్చర్స్ అండ్ వీడియోస్. I mean, Nishan did it. And
ఎక్కువ పిక్చర్స్ అండ్ వీడియోస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము, ఎందుకంటే నిశాంత్కి అసలు టైం దొరకలేదు డెకరేషన్కి ఇంకా వీడియోస్ తీయడానికి కూడా. నిశాంత్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ డెకరేషన్. వాళ్ళ అన్న ఇంకా వదిన కూడా అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తుండే డెకరేషన్. సో షాప్కి వెళ్ళి ఏమైనా లేకపోతే తీసుకురావడం డెకరేషన్ కోసం, ఇంకా లైట్స్ కొన్ని వర్క్ చేయకపోతే మళ్ళీ దాన్ని సెట్ చేయడం, సో ఇవన్నీ చేయడానికి చాలా టైం అయిపోయింది. అండ్ దే వర్ సో టయర్డ్. వినాయకుడు నిమజ్జనం తర్వాత వీ ఆల్సో అటెండెడ్ అన్ అకేషన్ కదా, సో దాంట్లోనే మాకు చాలా లేట్ అయిపోయింది, 12 అయిపోయింది. సో యానివర్సరీ ఉండే మా పిన్ని వాళ్ళది, సో దానికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 12 o'clock. అండ్ గైజ్ ఈసారి చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకుళ్ళని పెట్టారు. నేను బాగానే చూసాను ఈసారి వినాయకుళ్ళని, బట్ అది కూడా ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. ఐ కుడెంట్ క్లిక్ పిక్చర్స్. వెళ్ళి నార్మల్గా ముక్కేసి వచ్చేసాము. సో ప్రతి ఒక్క లేన్లో ఒక వినాయకుడు ఉన్నారు. సో చాలా వెరైటీస్ ఉండింది, అంటే డిఫరెంట్ వినాయకుళ్ళని పెట్టారు. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుండింది. సో ఐ హోప్ మీరు కూడా నెక్స్ట్ ఇయర్ మీ ఫ్యామిలీతో కలిసి వేరే వినాయకుళ్ళని చూడ్డానికి వెళ్తారనుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇంకా మంచి ఎక్కువ వినాయకుళ్ళని కూడా చూడొచ్చు. హోప్ నెక్స్ట్ ఇయర్ వినాయకుడు డెకరేషన్ ఇదంతా ఇంకా మంచిగా చేసి ప్రసాదాలు ఇవన్నీ బాగా ఫాస్ట్గా చేసేసి ఇంకా పూజ కూడా తొందరగా అయిపోతుంది అనుకుంటున్నాము, ఎందుకంటే ఈ ఇయర్ చెప్పాము కదా 3-4 అయింది మేము తినేసరికి. దట్ వాజ్ ఆల్సో గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాము, అండ్ ఇంకా మంచి సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇలాగే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ నిమజ్జనం అయిపోయింది. బాయ్ వినాయక, సీ యూ నెక్స్ట్ ఇయర్. Once again, happy Vinayak Chavithi to everybody. Bye bye.